ఈరోజు దేశవ్యాప్తంగా 27 లక్షల మంది అంగన్వాడీలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన జరుగుతూ ఉంది. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3వ తరగతి ఉద్యోగులుగా వర్కర్లని, 4వ తరగతి ఉద్యోగులుగా హెల్పర్లని గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2011 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక పైసా వేతనం పెంచలేదు. అలాగే బడ్జెట్లో కూడా కోత విధిస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు. ఎన్నికలు అయ్యి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, కానీ అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పరిభారం విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. ప్రీ స్కూల్ యాక్టివిటీ అనేది మొత్తం కుంటుపడిపోయింది. ఈరోజు మన రాష్ట్రంలో 32 లక్షల మంది పిల్లలకి, తల్లులకి అంగన్వాడీలు సేవలు అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది గర్భిణీ బాలింతలకి, 2 కోట్ల మంది పసిబిడ్డలకి ఈరోజు ఫీడింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళ యోగక్షేమాలు చూడటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇన్ని సేవలు అందిస్తున్నా అంగన్వాడీలకి మార్చడం, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి. అలాగే గ్రాడ్యుయేటీ 1972 గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం అందరికీ కూడా గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. కనీస వేతనాల అమలుతో పాటు ఈవేళ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కానీ అంగన్వాడీలకి యాప్ ఓపెన్ చేస్తుంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని వస్తుందంట. ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగాన్ని రావాలని ప్రభుత్వమే దాన్ని ఫిట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని వస్తుంది కాబట్టి నీకు సంక్షేమ పథకం అమలు కాదు. 7,000 రూపాయలు అందుకునే ఆయమ్మ ప్రభుత్వ ఉద్యోగం అంట. మన ప్రభుత్వ ఉద్యోగిగా చేసి ఆమెకి ఇవి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు జీతం ఇస్తే ఆ రకంగానే ఒప్పుకుంటాం. ఈ మధ్యకాలంలో వేట నిషేధమైనప్పుడు మత్స్యకార కుటుంబాల్లో అంగన్వాడీ వర్కర్ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 ప్రోత్సాహం ఇవ్వలేదు. ఇంత ఘోరంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తా ఉంది. ఓ పక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, మరో పక్క స్కూల్ పిల్లలకి ఫీజులు పెరిగిపోయినాయి, ఇంటెత్తులు పెరిగిపోయినాయి, ఇవన్నీ పెరిగినాయి. ఇటువంటి అప్పుడు 11,500తో వర్కర్ ఏ రకంగా బ్రతుకుతుంది? 7,000 రూపాయలతో ఎలపరు ఏ రకంగా బ్రతుకుతుంది? కాబట్టి వేతనాలు తక్షణం అమలు చేయాలి, పెంచాలి. 26,000 కనీస వేతనం ఇవ్వాలి. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. పిఎఫ్, పిఎస్ఐ, బోనస్ వంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జి బేబీరాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు. గేట్ దగ్గరికి రావాలి. కామ్రేడ్స్ అందరూ కలెక్టరేట్ గేట్ దగ్గరికి రావాలి. నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్కి రావడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఈరోజు ఏదైతే 26,000 రూపాయలు కనీస వేతనం ఉందో వేతనాలు చెల్లించాలి, పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈరోజు నవచేతన యాప్ అనేది అంగన్వాడీలకు తీసుకొచ్చారు. అసలు మొత్తం ప్రీ స్కూల్ కుంటుపడే విధంగా ఇవాళ అంగన్వాడీ సేవలేమో ప్రజలకి పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యం నుంచి ఇవాళ ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోతున్నట్టుంది. ఎందుకంటే ఈ నవచేతన యాప్ పెట్టిన తర్వాత ఒక పిల్లవాడికి 20 నిమిషాలు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఫేస్ క్యాప్చర్ చేయాలంటే 20 నిమిషాలు పడుతుంటే ఇవాళ అంగన్వాడీ సెంటర్లో ఉండి ప్రీ స్కూల్ నడపాలా లేదా యాప్లు చేయాలా అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికే ప్రీ స్కూల్ పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఇవాళ ప్రభుత్వ విధానాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ఏదైతే పిల్లలకి 3 సంవత్సరాల నుంచి పిల్లలకు కూడా ఏదైతే స్కాలర్షిప్ ఇస్తుందో ప్రభుత్వం, ఆ స్కాలర్షిప్ అంగన్వాడీ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నవచేతన యాప్ రద్దు చేయాలి. అలాగే అంగన్వాడీ హెల్పర్లకి ప్రమోషన్ సర్వీసు 5 సంవత్సరాలని చెప్పి గవర్నమెంట్ పెట్టింది. ఈ సర్వీస్ రద్దు చేయాలని, ఈ సర్వీస్ ఏదైతే జీవో ఇచ్చిందో సర్వీస్ రద్దు చేయాలి. అంగన్వాడీలు హెల్పర్లందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి. మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లుగా మార్చాలి.
రోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే అంగన్వాడీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కృష్ణవేణి, నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ కోరికలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒక పక్క సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా చూసుకున్నప్పుడు ఉద్యోగ భద్రత కరువైనటువంటి నేపథ్యం, రాజకీయ నాయకుల జోక్యం, ప్రజాప్రతినిధుల జోక్యం ఈ వ్యవస్థలో విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క కనీస వేతనాలు సరిపోక అరాకొరా జీతాలతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకుల వేధింపులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు ఎవరు వచ్చినా అంగన్వాడీ కేంద్రాలు విజిట్ పేరుతో వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనలు తక్షణం ఉపసంహరించుకోవాలి. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా పౌష్టికాహార లోపాన్ని ఈరోజు అంగన్వాడీల ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా నెరవేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోపంలో పౌష్టికాహారం, గర్భిణీల సంబంధించినటువంటి ఆహారం అందించేటువంటి ప్రయత్నం, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చెప్పించేటువంటి ప్రయత్నం, ఆరోపంలో ఈరోజు వేలాది మంది, లక్షల కోట్ల మంది పేద ప్రజల యొక్క విద్యా హక్కుని హరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ధర్నాన్ని సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉన్నాం. ఈ కోరికలు నెరవేర్చాలి. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేసేటువంటి ప్రయత్నం ఆయా సంఘాలు చేస్తున్నాయి. ఆ పోరాటంలో కూడా మేము మమేకం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది అంగన్వాడీలు మాకు వేతనాలు పెంచండి, కనీస వేతనాలు అమలు చేయండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, 1972 గ్రాడ్యుయేటీ చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 27 లక్షల మంది ఈరోజు కోరికల దినం సందర్భంగా జూలై 10 కోరికల దినం ప్రతి ఏడాది జరుగుద్ది. అదే రకంగా ఈ ఏడాది కూడా జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది. అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేశారు వేతనాలు పెంపు కోసం. కానీ గత గవర్నమెంట్ వేతనాలు పెంచలేదు. ఈ గవర్నమెంట్ని పారదోలండి, నేను వస్తాను అధికారంలోకి, నేను వచ్చి మీ వేతనాలన్నీ పెంచుతాను, మీ సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పి ఇప్పుడే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీకు సంఘం పెడతాను రండి అని చెప్తుంది. అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి 1991 నుండి సంఘం చాలా బలమైన సంఘం, సిఐటి అనుబంధంగా ఉంది. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి అనేక సమస్యలని పరిష్కారం చేసుకోవటం జరిగింది. 90 రూపాయల జీతం నుండి ఇప్పుడు 11,500 వర్కర్ జీతం, 7,000 హెల్పర్ జీతం. కానీ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, కానీ నిజ వేతనాలు తగ్గిపోతా ఉన్నాయి. ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ ధర పెరిగిపోతుంది, పెట్రోల్, డీజిల్, అలాగే కూరగాయల ధరలు, పప్పులు, ఉప్పులు అన్ని పెరుగుతున్నాయి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తక్షణం వేతనాలు పెంచాలి. గ్రాడ్యుయేటీ మొత్తం అందరికీ కూడా గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. గ్రాడ్యుయేటీ జీవో ఇచ్చింది, జీవో నెంబర్ 8 పోయిన సంవత్సరం మార్చి
7వ తేదీన జీవో ఇచ్చింది. అయితే ఆ జీవోలో మొత్తం గ్రాడ్యుటీ 92 గ్రాడ్యుటీనే అమలు చేస్తానన్నారు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే అమలు చేస్తానంటుంది. కానీ మధ్యలో అనారోగ్యం పాలై మానేసిన వాళ్ళు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఆయమ్మలకి ప్రమోషన్లకి 5 సంవత్సరాలు సర్వీస్ ఉండాలని పెట్టారు. ఈ 5 సంవత్సరాలు అనేది తొలగించాలని చెప్పి దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లు చేయాలి, తక్షణం వేతనాలు పెంచాలి. ఇది ప్రధానమైన డిమాండ్. వేతనాలు తక్షణం పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1,04,500 మంది అంగన్వాడీలు, 32 లక్షల మంది లబ్ధిదారులకి సేవలు అందిస్తా ఉన్నారు. దేశంలో 8 కోట్ల మందికి సేవలు అందిస్తా ఉన్నారు. 2 కోట్ల మంది పిల్లలకి సేవలు అందిస్తా ఉన్నారు. ఈ సేవలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఐఎల్ఓ కూడా అంగన్వాడీలకి పిఎఫ్, పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి, ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పింది. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకుని సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పరిగణలో తీసుకుని అంగన్వాడీల సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జి బేబీరాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి రాష్ట్ర అధ్యక్షురాలు. సంక్షేమ పథకాలు, అంగన్వాడీకి సంక్షేమ పథకాలు. ఎవరైతే గాంధీ మహాత్ముని చంపేసినటువంటి గాడ్సే ఉన్నాడో ఆ గాడ్సే పేరుతోటి ఇవాళ కొత్త ఉపాధి హామీ చట్టాలు తెచ్చారు. ఎటువంటి కూలీలకి ఉపాధి లేకుండా చేయాలని చేస్తా ఉన్నారు. శాంతంగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళల్లో రోజులకి చట్టాలు పెట్టి వాళ్ళ సేవలో కుట్టున్నారు. కానీ ఇది కాదు కదా కావాల్సింది, ఇది కాదు కదా మనం కోరుకున్నది. పక్క సెంటర్లో ఎవరైనా ఇద్దరుంటే వాళ్ళు చేసుకోవాలి. కనీసం అందరూ కూడా ప్రతి నెల ఒక పిఎంఎంఈవీ రిజిస్ట్రేషన్ చేయాలట. అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చేసి ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3 నలుగురిని కనమంటున్నారు కదా, ఆయన ఒక్కడనే కన్నాడు, ఆయన కొడుకు ఒక్కడనే కన్నాడు. వాళ్ళకి మాత్రం ఆస్తులు తరగకూడదు. కోటీశ్వర్లైన లక్షల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలోనే దళిత సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూలీ నాలి చేసిన వాళ్ళు 4 కనాలి. ఎందుకంటే వాళ్ళ మనవాడు ముఖ్యమంత్రి అయ్యేదానికి వీళ్ళందరూ ఓటర్లుగా ఎదుగుతారు. అందుకు కాబట్టి దాని మీద అవకాశం పీడిగా చేతిలో కూడా లేదు. పిఎంఎంఈవీ రిజిస్ట్రేషన్ 0 ఉండకూడదు. ప్రతి సెంటర్ లో లేదు. ఎక్కడ వస్తుంది మాట్లాడతాం. ఇప్పుడు పోరాటం ఎందుకు? అందుకే మేము చేయలేమయ్యి అది చెప్తాం డైరెక్టర్ గారికి. పీడిగా కూడా ఏం చేయలేదు. వదిలేయండి. తప్పుడు రిపోర్ట్లు అంటారు. ఫీడింగ్ లేకుండానే నమోదు చేస్తున్నారు కొన్ని చోట్ల. అలా చేయకండి. ఫీడింగ్ లేకుండా పీడీ గారు ఎదురుగానే చెప్తున్నాను, ఇన్ఛార్జి పీడీ గారు ఎదురుగా, ఫీడింగ్ లేకుండా ఫీడింగ్ వచ్చేస్తుంది అని నమోదు చేస్తున్నారు. అలా చేయకూడదు అడుగుతున్నారు. అది కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. జీవో మీరు మాకు పేపర్ రూపంలో ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత మన ఉమ్మడి జిల్లాకి పెట్రో కారిడార్ తీసుకొస్తామన్నారు, పరిశ్రమలు వస్తాయన్నారు. ఇవన్నీ మనం నమ్మి నచ్చాక మునిగిపోయాము ఇప్పుడు. కాబట్టి ఆ పరిశ్రమలు వస్తే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుద్ది, పరిశ్రమలు ఇంకా అభివృద్ధి అవుతాయి అనుకున్నాం. మనందరం ఏమనుకున్నాం? ఏమో ఒక్కొక్క మహిళకి ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చి ఓ చిన్న పరిశ్రమ ఏమైనా కట్టిస్తాడేమో అనుకున్నాం. అంతే కదా, ఓ చిన్న పరిశ్రమ కట్టిస్తాడేమో. పైగా మన రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రం 2 ముక్కలు అయింది. ఈ 2 ముక్కలు అయిపోయినప్పుడు ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం అంతా? ఏం మాట్లాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏం చెప్పారు? ఏం హామీ ఇచ్చింది కేంద్రం మనకి? విభజన హామీలు ఏంటి? విభజన హామీలు మనకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. 15 లక్షల కోట్ల రూపాయలు మొత్తం అన్ని ప్రైవేట్ పనులు చేసే పనులు ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ట్రిపుల్ అంట, పార్సీ అంట, అంటే నువ్వే చేస్తా. అంగన్వాడీ మొత్తం మహిళలందరినీ కూడా నేను లక్షాధికారులు చేసేస్తాను కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే కూటమి ప్రభుత్వం అందరూ సేవలు చేస్తున్నటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో
తీసుకోవాలి, గౌరవ వేతనం తీసుకునే ప్రజలైనటువంటి వాళ్ళు. కాబట్టి మీకు వేతనాలు అవసరం లేదని అంత దుర్మార్గంగా ఈ వేళ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదనంతటినీ కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టేస్తా ఉంది. ఈ దేశంలో సంపదను సృష్టించినటువంటి కార్మికులకు కానీ కష్టజీవులకు కానీ ఎవరికి కూడా ఆ దేశ సహజ సంపదని స్వాతంత్ర్య ఫలాన్ని అందనివ్వకుండా చేస్తుంది. అంబానీ ఇటువంటి ప్రముఖులకి ఈ దేశ సహజ సంపదని మొత్తం అప్పచెప్పేసినటువంటి పరిస్థితి. అంత దుర్మార్గంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్నికల ముందు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? మనం 42 రోజులు సమ్మె చేస్తే టెంటల దగ్గరకు వచ్చి నారా లోకేష్ గారు టెంట ముందుకు వచ్చి అంగన్వాడీల మధ్యలో కూర్చొని ఫోటోలు తీయించుకొని వీడియోలు తీయించుకొని మేము అధికారంలోకి వస్తే మీ వేతనాలు పెంచుకొని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో సైకో ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే మేము మాత్రం కూటమిగా మీ వేతనాలు పెంచుతాం, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం కాకినాడ, పిఠాపురం ఈ టైంలన్నీ తిరిగేశాడు ఆయన. అటు విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు కూడా తిరిగేశాడు ఆయన. ఆ టైంలన్నీ తిరిగేసి ఒక సినీ స్టైల్లో, ఆయన సినీ హీరో కాబట్టి ఆ సినీ స్టైల్లోనే నేను వస్తున్నాను, నేను ముందున్నాను, నేను ప్రశ్నిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు అందరూ తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడుతున్నాడు. ఆ పనిలో ఆయన ఉన్నాడు. కానీ వేళ మన సమస్య పరిష్కారం చేసే పనిలో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం లేదు. పవన్ కళ్యాణ్కి మనం ప్రేమలో ఏంటో గుర్తులేదు, చంద్రబాబు నాయుడు గారికి అసలే గుర్తులేదు. మా వేతనాలు పెంచడానికి మనం అనుకుంటే వేతనాలు కాదు మీకు సంఘం పెడతాం రండి అంటున్నాడు. మాకేమో 1991లో రిజిస్టర్ అయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనుబంధంగా ఒక బలమైన సంఘం అనుకుంటే ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తే తప్పులు ఉంటాయి. ఇప్పుడే సంఘంగా ఐక్యంగా ఉంటే అది తప్పు ఇవ్వట్లేదు. ప్రభుత్వాలంట మనం మార్చేస్తున్నామంట. చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో మదర్స్ కమిటీలు పెడితే మదర్స్ కమిటీలకి వ్యతిరేకంగా ఆందోళన చేసి జీవో నెంబర్ 48 రద్దు చేయండి అని చెప్పి మనం వెళ్తే అక్కడికి గుర్రాలను తొక్కించాడు. ఆడపిల్లలకి అంగన్వాడీలో నడి రోడ్డు మీద అనేక మందికి అభాషణని, అనేక మందికి కాళ్ళు చేతులు ఎరిగినాయి, అనేక మందికి పాసమై గోళ్ళలో ఆ కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళు ఎరుపులెక్కి నేటికి కూడా రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న అంగన్వాడీ నేటికి కూడా కళ్ళు ఎరుపులెక్కిపోయే ఉన్నారు. ఆ కళ్ళు నేటికి కూడా సాధారణ స్థితికి రాలేదు. అనేక మందికి కాళ్ళు చేతులు ఎరిగినాయి. కానీ 9 ఏళ్ళ అడ్రస్ లేకుండా పోయిన తర్వాత ఆ తర్వాత ఎన్నికల్లో 9 ఏళ్ళ అడ్రస్ లేదు. 42 రోజుల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఈవేళ 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంగన్వాడీలు పన్నెర్ర చేస్తే ఈ ప్రభుత్వాలు కూలిపోతాయి. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అంగన్వాడీల వల్ల మేము రాలేదు అనుకుంటున్నాడు ఆయన. మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో 1,45,000 మంది అంగన్వాడీలు ఉన్నారు. మీరు ఇంతే కదా అనుకుంటున్నారు. కానీ మేము 1,45,000 మంది అంగన్వాడీలు కాదు, 1,45,000 కుటుంబాలు మావి. మేము ఒక్కొక్క కుటుంబంలో ఉన్నది 4 ఉన్నాం, 3 ఉన్నాం, 5 ఉన్నాం. కొన్ని కుటుంబాల్లో 10 మంది కూడా ఉన్నాం. మా కుటుంబాలు కనీసం 2 ఒక్కొక్కళ్ళు 2 మాట్లాడగలిగిన మళ్ళీ మీ ప్రభుత్వం కాలు పూడి కావడం ఖాయమని చెప్పేసి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. అప్పుడు ఏమనుకుంటున్నారు అంగన్వాడీలు అంటే మీకు సేవలు చేసేవాళ్ళ? ఒక ఆయనేమో గౌరవ వేతనం అంటాడు, ఒక ఆయనేమో నేను చెప్పిందే చేయాలంటాడు, మరొక ఆయన వచ్చి అంగన్వాడీలు ఏం చేస్తున్నారంటాడు, మరొక ఆయన వచ్చి అంగన్వాడీలో వాళ్ళ పిల్లల్ని పట్టించుకుంటున్నారంటాడు. మరి యాత్ర మీద యాత్ర పెట్టేసి నవచేతన ఏర్పాటు. ఇప్పుడు నవచేతన ఏర్పాటు చేయాల్సింది ఎవరు? డఫండమ్మ విద్యార్థులు సంటిపెట్టల్లో డఫండమ్మను గుర్తించాలి. ఆ
మేము వేతనాలు పెంచండి, పరిపాలన పెరిగిపోయిందని అరుస్తుంటే కానీ మీరేం చేస్తారు? ఇంకా పని పేరు మీద మూలుగా రకమే తాటికే పడ్డట్టు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత పరివర్తన తోటి విలుసుకుపోయి వేసారి ఉద్యోగాలు మానేయాలని లేదా మాకు ఈ సంఘంతో పాల్పోవాలని ఆయన ఎవరో గొట్ట ముక్కల కృష్ణరాజు రఘురామరాజు అంట, గొట్ట ముక్కల రఘురామరాజు అంట. ఆయన ఎక్కడో పాలపల్లిలో నరసాపురం నుండి వచ్చాడు. ఒక బెంచ్ కార్ వేసుకుని ఆ కారులో నలుగురు ఎక్కించుకుని కొత్త సీరియల్ అమ్మాయిల్ని బ్యూటీ పార్లర్కి వెళ్ళి అసలు మొహం నలగకుండా చెమట పట్టకుండా ఏసీ రూమ్ లో కూర్చొని మీటింగ్లు పెట్టేవాళ్ళు మనకు అవసరమా? వాళ్ళు వచ్చారు, ముమ్మడివరంలో మీటింగ్ పెట్టారు, కాకినాడలో మీటింగ్ పెట్టారు, రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు, గుంటూరులో మీటింగ్ పెట్టారు, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల మీటింగ్ పెట్టారు. ఏం ఎదురైంది మీకు? మీకేం ఎదురైంది? ఎక్కడో ఎందుకో ముమ్మడివరంలో మీటింగ్ పెడితే ముమ్మడివరంలో అంగన్వాడీలో ఏం చెప్పారు? మాకు సంఘం ఉంది బలంగా, నువ్వు వేతనం పెంచు, నీకు చేతన అయితే వేతనం పెంచు, అంతేగాని మాకు సంఘం కాదు కావాల్సింది, మాకున్న సంఘం మాకు చాలా చెప్పారు. అయినా మీకు సిగ్గు లేదు, మీకు ఇప్పటికీ సిగ్గు లేదు. సిగ్గు లజ్జ లేకుండా సంఘం పెడతాం ఏంటి? వేతనం పెంచమంటే సంఘం పెట్టడం ఏంటి? వేతనం పెంచండి అంటే సంఘం పెట్టడం ఏంటి? అంటే 1,00,000 మంది సభ్యత్వంలో ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి సంఘాన్ని నువ్వు 20 మంది 30 మంది కంటే చేసి మొక్కలు చేసి అనేకతను సృష్టించి అప్పుడు చెట్టుకోగలు పెట్టుకోగలు పోయిన తర్వాత అప్పుడు నువ్వు పబ్బం పడుకున్నావు అనుకున్నావా? నీ సీటు పదిలంగా ఉంటుంది అనుకున్నావా? ఎట్టి పరిస్థితులను పదిలంగా ఉంచావు. అంగన్వాడీల సమస్యలు ఎవరైతే పరిష్కారం చేస్తారో, అంగన్వాడీలకి నీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవరైతే గుర్తిస్తారో, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళ వెనకాలే మేము ఉంటాం. అంతే తప్ప మీరు వచ్చి ఇప్పుడు వరకు చెప్పారు వాడు దాటి వరకు వాడు మల్లన్న, వాడు దాటిన తర్వాత వేరు మల్లన్న ఆ టైప్ లో ఉన్నారు. ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకున్నారు డబ్బులు చెల్లేస్తే ఓట్లు వచ్చేస్తాయనుకున్నాడు ఆయన. అప్పుడు ఎవరో లెక్కలేదు ఆయనకి, ఉద్యోగులు లెక్కలేదు, పిఆర్సీ అవసరం లేదు, పురోగంలో పిఆర్సీ ఇచ్చేశాడు. 2024 తర్వాత పెన్షన్ లేదని స్కూల్ టీచర్లు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత పోలీసులేమో స్కూల్ దగ్గర పెట్టాడు. ఉద్యోగులందరినీ కూడా అనేక వేధింపులకి గురి చేశాడు. బియ్యాలు ఇవ్వలేదు. మేము చర్చలకు వెళ్తా ఉంటే అంగన్వాడీ చర్చలకు వెళ్తా ఉంటే డిఎస్పీ స్థాయి పోలీస్ ఆఫీసర్లు అమ్మా నాకు డిఏ బకాయి 8 లక్షలు, నాకు డిఏ బకాయి 8 లక్షలు, ఈ ప్రభుత్వం వేతనాలు పెంచమని చెప్పేవారు. అంత దుర్మార్గంగా డిఏ బకాయి పెట్టేసి పిఎస్సీ అమలు చేయకుండా చాలా దుర్మార్గంగా ఉద్యోగుల్ని, కార్మికుల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా రాష్ట్రాలు పెట్టి 40% కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. దాని మీద ధరలేమో పక్క విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. మరో పక్క మనకి బడ్జెట్లు పాత విపరీతంగా పెట్టేశారు. కానీ ఈ రోజున ప్రజలకే సంఘమే కనుక ఉండుంటే ఇప్పుడు ఉన్న వేతనాల్లో రెట్టింపు అయ్యేవి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీసం మనం కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి లేదు, వేతనాలు పెంచలేదు. అందుకోసమనే బ్లాక్ డేగా జరపాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందుకోసమనే
56లో వచ్చినటువంటి ప్రణాళిక సంఘాన్ని అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి. అలాగే గ్రాడ్యుయేటీ 1972 గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం అందరికీ కూడా గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. కనీస వేతనాల అమలుతో పాటు ఈవేళ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కానీ అంగన్వాడీలకి యాప్ ఓపెన్ చేస్తుంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని వస్తుందంట. ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగాన్ని రావాలని ప్రభుత్వమే దాన్ని ఫిట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని వస్తుంది కాబట్టి నీకు సంక్షేమ పథకం అమలు కాదు. 7,000 రూపాయలు అందుకునే ఆయమ్మ ప్రభుత్వ ఉద్యోగం అంట. మన ప్రభుత్వ ఉద్యోగిగా చేసి ఆమెకి ఇవి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు జీతం ఇస్తే ఆ రకంగానే ఒప్పుకుంటాం. ఈ మధ్యకాలంలో వేట నిషేధమైనప్పుడు మత్స్యకార కుటుంబాల్లో అంగన్వాడీ వర్కర్ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 ప్రోత్సాహం ఇవ్వలేదు. ఇంత ఘోరాతి ఘోరంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తా ఉంది. ఓ పక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, మరో పక్క స్కూల్ పిల్లలకి ఫీజులు పెరిగిపోయినాయి, ఇంటెత్తులు పెరిగిపోయినాయి, ఇవన్నీ పెరిగినాయి. ఇటువంటి అప్పుడు 11,500తో వర్కర్ ఏ రకంగా బ్రతుకుతుంది? 7,000 రూపాయలతో ఎలపర ఏ రకంగా బ్రతుకుతుంది? కాబట్టి వేతనాలు తక్షణం అమలు చేయాలి, పెంచాలి. 26,000 కనీస వేతనం ఇవ్వాలి. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. పిఎఫ్, పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జి బేబీరాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఈరోజు దేశవ్యాప్తంగా 27 లక్షల మంది అంగన్వాడీలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన జరుగుతూ ఉంది. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3వ తరగతి ఉద్యోగులుగా వర్కర్లని, 4వ తరగతి ఉద్యోగులుగా హెల్పర్లని గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2011 తర్వాత కేంద్ర ప్రభుత్వం 1 పైసా వేతనం పెంచలేదు. అలాగే బడ్జెట్లో కూడా కోత విధిస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు. ఎన్నికలు అయ్యి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, కానీ అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పరిభారం విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. ప్రీ స్కూల్ యాక్టివిటీ అనేది మొత్తం కుంటుపడిపోయింది. ఈరోజు మన రాష్ట్రంలో 32 లక్షల మంది పిల్లలకి, తల్లులకి అంగన్వాడీలు సేవలు అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది గర్భిణీ బాలింతలకి, 2 కోట్ల మంది పసిబిడ్డలకి ఈరోజు ఫీడింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళ యోగక్షేమాలు చూడటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇన్ని సేవలు అందిస్తున్నా అంగన్వాడీలకి తీసి కనీస వేతనం క్యాబినెట్ తీసుకుంది. 30వ తారీఖున ప్రభుత్వంలో ఆఫీసులో పనిచేసిన కాంట్రాక్టర్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున 30వ తారీఖుని ఇక్కడ రాబోతా ఉన్నారు. మళ్ళీ 30 జీతం పెంచుకోవాలి. గత ప్రభుత్వం ఉండగా 42 రోజులు మనం సమ్మె చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పకపోగా ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని గెలిపించండి, మీకు మీ జీతం పెంచుతామని చెప్పేసి మన టెంటర్ దగ్గరికి వచ్చి కూర్చుని మనకు హామీ ఇచ్చారు. ఈవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు ఎటువంటి హామీని కూడా నెరవేర్చలేదు. పైగా జీతం గురించి అడుగుతుంటే ఏం చెప్తా ఉన్నారు? మీకు కొన్ని జీవాలు ఇచ్చాం, ఈ జీవాలు ఇచ్చామని వాటికి సరిపెట్టుకోండి, లేదంటే మీకు జీతం పెంచితే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు జీతం పెంచితే ఇంకొకరు వస్తారు అని చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పథకంలో పనిచేసే వాళ్ళకి కింద స్థాయి నుంచి ఇవ్వాల్సిన పెంచాల్సిన జీతాలు పెంచకపోగా ప్రభుత్వం అనేక పక్కదారులు పట్టిస్తూ ఉంది. కనుక మనం ఈ ధర్నాన్ని జయప్రదం చేసుకుని ఇక్కడితో వదిలేకుండా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించే వరకు కూడా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఈవేళ మనకి సంఘీభావం తెలియపరచడానికి మన టెంట్ దగ్గరికి వచ్చిన సిఐటియు జిల్లా అధ్యక్షులు, సిఐటియు
జిల్లా అధ్యక్షులు పెద్ద ప్రసాద్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఒక అగ్రిమెంట్ జారీ చేయడం కోసం బిగించి ఇంత ఎండ వాతావరణంలో అనేక ప్రయాణాలు ఇబ్బందులు పడుతున్న అందరికీ సిఐడి జిల్లా కమిటీగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ధర్నా కంటే ముందు మన రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ పదే తిరిగి మా సమస్యలు పరిష్కారం చేయండి. ఆ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా శిబిరాలకు వచ్చి మేము అధికారంలో వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని వారు హామీ ఇచ్చారు. సుమారు 3 సంవత్సరాలు కావస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎందుకని మా సమస్యలు పరిష్కారం చేయండి అని మా రాష్ట్ర నాయకత్వం అనేక వింతపత్రాలు ఇచ్చారు. దున్నపోతుల మీద వర్షం చూసినట్లుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏడుస్తా ఉంది. 42 రోజులు సమ్మె చేశాం. రాత్రి పగలనక అనేక ఇబ్బందులు పడి కొంతమంది ప్రాణాలు అర్పించి 42 రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మెలో కొంత ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందం కూడా ఈరోజు అమ్మగారి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. మన ఏమి కొత్త కోరికలు కాదు, మన వర్కలుగా కనీస సౌకర్యాలు అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకి గ్రామాల్లో అనేక ప్రజలకి సర్వీస్ అందిస్తున్న మనకి జీతాలు పొందడానికి డబ్బులు లేవు. కానీ కార్పొరేట్లకి లక్షల కోట్లు రుణమాఫీ చేయడం మాత్రం ఈ ప్రభుత్వంలో డబ్బులు ఉంటాయి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు పనులు తగ్గించిందంటే నవసేన యాప్ తీసుకొచ్చి మరింత పనిభారం మన మీద పెట్టే పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందంటే ఎంత దుర్మార్గంగా మన పట్ల వ్యవహరిస్తుందో ఈ ప్రభుత్వాన్ని మనం గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉద్యోగ పద్ధతి లేదు, ఫోన్లు లేవు. కనీసం మనకు ఆరోగ్యం బాగోకపోతే ఈఎస్ఐ పిఎఫ్ అని అమలు చేయవా, ఆ ఈఎస్ఐ ద్వారా అమలు చేసి వైద్యం చేసుకున్నామంటే కనీసం ఈఎస్ఐ పిఎఫ్ కూడా అమలు చేయని పరిస్థితి. ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. జూన్ నెలలో పెట్రోల్ డీజిల్ ఒకే నెలలో 10 సార్లు పెరిగినాయి. మన జీతం మాత్రం ఈ పాలకులు పెంచడానికి మనసు అప్పడం లేదు. కొన్ని జీతాలు పెంచుకున్న ఆపుతారా అంటే జీతాలు పెంచుకున్న ఆపే పరిస్థితి ఈ పాలకులకు లేదు. అందుకనే మనమందరం కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేయాలి అని మనం డిమాండ్ చేయాలి. అదొకటే కాదు, ఈరోజు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ పాలకులకి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయమని కూడా అమలు చేయడం ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అందుకనే సిఐటియు ఈ రోజే కాదు మొత్తం ఈ నెల 30 అమ్మా ఈ దడి కట్టేశారు, అది అలాగే ఉంటుందా? ఇంకా మీటింగ్ అయ్యే వరకు అందరినీ కలిసి ఒక ఫోటో తీసుకోవాలి, వీడియో తీసుకోవాలనుకుంటున్నారు కదా, మరి ఎందుకో అలా మీరు అసలు ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు ఉండకుండా మళ్ళీ ఎందుకు వస్తున్నారు? అమ్మా మీరు అందరూ ఎందుకు మళ్ళీ లైన్ కట్టారు? అది ఎందుకు వస్తున్నారు? ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్స్ డేగా జరుపుతా ఉన్నారు. ఇవాళ దీనిలో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో
కలెక్టరేట్ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు హాజరయ్యారు. ప్రధానంగా వేతనాలు, ఇది కాకుండా ఇవాళ యాప్ల భారం విపరీతంగా. ఒక పక్కనేమో ప్రీ స్కూల్ పిల్లలకి వైద్య ఆరోగ్య సేవలు అందించాలి, పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యాన్ని పక్కన పెట్టేసి రకరకాల యాప్లు, ఇవాళ నవచేతన యాప్ కానీ, బిఎల్ఓ డ్యూటీలు కానీ, ఇవన్నీ వల్ల ప్రీ స్కూల్ కుంటుపడతా ఉంది. పైగా విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులు 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉండాలి. కానీ ఇవాళ ప్రైవేట్ స్కూల్లో 2 సంవత్సరాలన్నర పిల్లల్ని కూడా జాయిన్ చేసుకోవడం వల్ల అంగన్వాడీ సెంటర్లకు పిల్లలు లేకుండా పోయిన పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ ఏదైతే తల్లికి వందనం కానీ ఇలాంటి పథకాలు ఉన్నాయో, పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్లు కూడా అంగన్వాడీలో ఉన్న పిల్లలకు కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిఎల్ఓ డ్యూటీలు అలాగే అదనపు డ్యూటీలు అన్ని కూడా రద్దు చేయాలి. ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. లబ్ధిదారులకు ఇచ్చే ఫీడింగ్ ఏదైతే ఉందో అది క్వాలిటీ క్వాంటిటీ పెంచాలని చెప్పి, అలాగే పుల్లల బిల్లు ఇవన్నీ కూడా పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా అంగన్వాడీలకి 10,000 రూపాయల వేతనం ఉందని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ఇవాళ ఆటో కార్మికులకి ఇచ్చే అంటే అంగన్వాడీలకు 10,000 రూపాయలు ఇస్తే ఈ 10,000 రూపాయలతో ఏ రకంగా బ్రతుకుతారని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ అంగన్వాడీ సెంటర్ టీచర్ అమ్మ ఇంట్లో ఉన్న ఆటో కార్మికుడికి ఇచ్చే సంక్షేమ పథకం అమలు చేయట్లేదు. అలాగే ఫిషర్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఆ ఇంట్లో అంగన్వాడీ ఉద్యోగం ఉంది కదని చెప్పి ఫిషర్ మ్యాన్కి ఇచ్చే సంక్షేమ పథకం ఏదైతే ఉందో అది ఇవ్వట్లేదు. కనీసం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం పాపం చేసుకున్నారని అడుగుతా ఉన్నాం. కాబట్టి అంగన్వాడీ సెంటర్లో ఉన్న అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆ హెల్పర్లకి ప్రమోషన్ వైస్ సర్వీస్ 5 సంవత్సరాలుగా చేశారు, ఆ జీవో కూడా రద్దు చేయాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కృష్ణవేణి, నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది అంగన్వాడీలు మాకు వేతనాలు పెంచండి, కనీస వేతనాలు అమలు చేయండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, 1972 గ్రాడ్యుయేటీ చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 27 లక్షల మంది ఈరోజు కోరికల దినం సందర్భంగా జూలై 10 కోరికల దినం ప్రతి ఏడాది జరుగుద్ది. అదే రకంగా ఈ ఏడాది కూడా జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది. అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేశారు వేతనాలు పెంపు కోసం. కానీ గత గవర్నమెంట్ వేతనాలు పెంచలేదు. ఈ గవర్నమెంట్ని పారదోలండి, నేను వస్తాను అధికారంలోకి, నేను వచ్చి మీ వేతనాలన్నీ పెంచుతాను, మీ సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పి ఇప్పుడే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీకు సంఘం పెడతాను రండి అని చెప్తుంది. అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి 1991 నుండి సంఘం చాలా బలమైన సంఘం సిఐటి అనుబంధంగా ఉంది. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి అనేక సమస్యలని పరిష్కారం చేసుకోవటం జరిగింది. 90 రూపాయల జీతం నుండి ఇప్పుడు 11,500 వర్కర్ జీతం, 7,000 హెల్పర్ జీతం. కానీ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, కానీ నిజ వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి. ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ ధర పెరిగిపోతుంది, పెట్రోల్, డీజిల్, అలాగే కూరగాయల ధరలు, పప్పులు, ఉప్పులు అన్నీ పెరుగుతున్నాయి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తక్షణం వేతనాలు పెంచాలి. గ్రాడ్యుయేటీ మొత్తం అందరికీ కూడా గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. గ్రాడ్యుయేటీ జీవో ఇచ్చింది, జీవో నెంబర్ 8 పోయిన సంవత్సరం మార్చి 7వ తేదీన జీవో ఇచ్చింది. అయితే ఆ జీవోలో మొత్తం గ్రాడ్యుయేటీ 92 గ్రాడ్యుయేటీనే అమలు చేస్తానన్నారు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే అమలు చేస్తానంటుంది. కానీ మధ్యలో అనారోగ్యం పాలై మానేసిన వాళ్ళు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఆయమ్మలకి, ప్రమోషన్లకి 5 సంవత్సరాలు సర్వీస్ ఉండాలని పెట్టారు. ఈ 5 సంవత్సరాలు అనేది తొలగించాలని చెప్పి దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మినీ సెంటర్లు అన్నీ కూడా మెయిన్ సెంటర్లు చేయాలి. తక్షణం వేతనాలు పెంచాలి. ఇది ప్రధానమైన డిమాండ్. వేతనాలు తక్షణం పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1,04,500 మంది అంగన్వాడీలు, 32 లక్షల మంది లబ్ధిదారులకి సేవలు అందిస్తా ఉన్నారు. దేశంలో 8 కోట్ల మందికి సేవలు అందిస్తా ఉన్నారు. 2 కోట్ల మంది పిల్లలకి సేవలు అందిస్తా ఉన్నారు. ఈ సేవలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఐఎల్ఓ కూడా అంగన్వాడీలకి పిఎఫ్, పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి, ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పింది. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకుని సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పరిగణలో తీసుకుని అంగన్వాడీల సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జీ బేబీ రాణి,
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి రాష్ట్ర అధ్యక్షురాలు.